కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రకటన పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించినదే లేక ఇంకేమై ఉండొచ్చా అనే ఇప్పుడు చర్చ ఎక్కువయింది. ముఖ్యంగా గల్ఫ్ లో యుద్ధ వాతావరణం ఇంకా సద్దుమణగకపోవడం, అలాగే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొనడంపై ప్రధాని మోదీ గత 2 రోజులుగా పొదుపు చర్యలపై ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదంతా ఆసక్తికరంగా ఉంది. అదేవిధంగా గత 2 రోజులుగా ప్రధాని మోదీ ఆయన మంత్రివర్గ సహచరులు పొదుపు చర్యలపై వరుస ప్రకటనలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు కోరుతున్నారు. ఐటీతో పాటు అవకాశం ఉన్న ఇతర రంగాల వారు వర్క్ ఫ్రం హోమ్ కి మారాలని సూచిస్తున్నారు. అదేవిధంగా బంగారం కొనుగోలు ఆలోచనలు కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆందోళన ఎక్కువవుతుంది ప్రజల్లో. ఇదే సమయంలో పెట్రోల్ ధరల పెంపు ఉంటుందనే జరుగుతుంది ప్రచారం. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల బ్యారెల్ $105 దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై కనీసం ₹5 పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ పై ₹40 నుంచి ₹50 వరకు పెంచాలని కోరుతున్నాయి. ఈ నెల 15లోగా పెంపు ప్రకటన వస్తుందని జాతీయ మీడియా చెబుతున్న నేపథ్యంలో బుధవారం కేబినెట్ సమావేశంలో ఏం జరుగుతుందని అంత ఆసక్తికరంగా మారింది.